స్థాయి వరకు కూడా మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఆయన వద్దకు చేరుకోవాల్సిన వారమై ఉన్నాం. ముఖ్యంగా ఈ లెంట డేస్ ఏదైతే ఉన్నాయో, ఈ 40 రోజులు లేక 47 రోజుల ఉపవాసాలు ఏదైతే ఉన్నాయో, క్రీస్తుకు మనల్ని దగ్గరగా వెళ్ళుటకు అనేక మెట్లు ఎక్కి ఆయన ఆలోచనలో మనము పాలిభాగస్తులు అవుటకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి, సహకరిస్తాయి అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నా ఉద్దేశం అయితే ఒకటే, నా ప్రగాఢ విశ్వాసం అయితే ఒకటే, ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితముగా ఈ యొక్క ఉపవాస దినాల్ని సద్వినియోగం చేసుకోవాలి, సద్వినియోగం చేసుకుంటారని నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. ఇది లెంట్ డేస్ యొక్క చరిత్ర. ముందు నుంచి మనం చూసినట్లయితే మోసే కాలం నుండి కూడా ఈ ఉపవాసాలు అనేవి ఉన్నాయి. తర్వాత ఈ లెంట్ అనేది ప్రవేశపెట్టబడింది. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఒకటి, చాలా కఠినతరంగా ఉన్న ఉపవాసాలు ఇప్పుడు చాలా సులభతరంగా మారిపోయినాయి. ఎప్పటికైనా కూడా కఠినమైన భక్తి శ్రేష్టమైనది, అది తొందరగా దేవుని దగ్గరకు మనం చేరుస్తుందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తాం.